హాయ్ అమిగోస్, వెల్కమ్ టు ద జేఈ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈ క్వశ్చన్ బేసికలీ మ్యాట్రిసెస్ చాప్టర్లో ఉంది. క్వశ్చన్ ఏంటంటే, ఒక మ్యాట్రిక్స్ ఏ 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. వీడు ఏమడుగుతున్నాడంటే, బాబు నాకు ట్రేస్ ఆఫ్ ఏ పవర్ 2012 కనిపెట్టి చెప్పమంటున్నాడు. అదేంటి? ట్రేస్ ఆఫ్ ఏ అయితే నాకు తెలుసు, ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ అన్నా చెప్పగలుగుతాను, ట్రేస్ ఆఫ్ ఏ క్యూబ్ అన్నా ఓకే ట్రై చేయొచ్చు, మేబీ ట్రేస్ ఆఫ్ ఏ పవర్ 4 అన్నా కానీ ఓకే కొంచెం టైం పట్టినా కానీ చేయగలుగుతాను. అదేంది 2012 ఎట్లా కనిపెట్టాలి? ఏని 2012 టైమ్స్ ఎట్లా మల్టిప్లై చేస్తాము? అఫ్కోర్స్ మీకు ఈ పాటికే మీకు బల్బు వెలిగి ఉంటుంది. ఏదో ఒక ట్రిక్ ఉంది, ఏదో ఒక థీసిస్ ఉంది, లేదా ఏదో ఒక టెక్నిక్ ఉంది ఈ ఏ పవర్ 2012 కనిపెట్టడానికి, లేదా ఇండైరెక్ట్గా ఏదో ఒకటి ఉంటుంది ఇది చేయడానికి. అఫ్కోర్స్ మీ గెస్ కరెక్టే. దీన్ని ఒకసారి అసలు ముందు ఎవరికైతే అసలు ట్రేస్ అంటే ఏంటో తెలియకపోతే, అసలు ట్రేస్ అంటే ఏంటంటే ఏం లేదు, ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ని తీసుకొని మనం ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే వచ్చేదే నాకు ట్రేస్. అంటే ఒక మ్యాట్రిక్స్ కనుక తెలిస్తే నేను దాంట్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ని తీసుకొని యాడ్ చేస్తాను, ఈజీగా ట్రేస్ వస్తుంది. అంటే నాకు ఏ పవర్ 2012 మ్యాట్రిక్స్ కనుక వస్తే దాని డయాగ్నల్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాను, ఆటోమేటిక్గా ట్రేస్ వస్తుంది. కొంతమందికి ఏమనిపించవచ్చు, సార్ నాకు ట్రేస్కి సంబంధించి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయి వాటిని యూస్ చేయొచ్చా సార్ అంటారు. ఇంకొంతమంది ముందుకెళ్ళి ఏం గెస్ చేస్తారంటే, సార్ నాకు ఒక ఫార్ములా ఉంది సార్, ట్రేస్ ఆఫ్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ హోల్ పవర్ ఎన్ సార్. అంటే ట్రేస్ ఆఫ్ ఏ పవర్ 2012 అంటే ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఎంత, 3 ప్లస్ ఆఫ్ -1 అంటే 2 పవర్ 2012 ఆన్సర్ అవుతుంది సార్ అంటారు. దట్ ఈజ్ అటర్ నాన్ సెన్స్. అలాంటి ఫార్ములా ఏది కూడా లేదు, అలాంటిది ఏది చేయకండి. మరి ఎలా చేద్దాం సార్ ఈ క్వశ్చన్ అంటే, మనము ఏ పవర్ 2012ని ఎస్టిమేట్ చేయడానికి నాకు దగ్గర ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా నేను ఆలోచిస్తాను. నాకు ఒక ఐడియా వచ్చింది. ఎప్పుడైనా ఇంత పెద్ద పవర్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనిపెట్టడానికి కొన్నిసార్లు మనం వాడే టెక్నిక్ ఏంటంటే బైనామియల్ థీరం ఫర్ మ్యాట్రిసెస్. ఏంటి సార్ ఈ బైనామియల్ థీరం ఫర్ మ్యాట్రిసెస్ అంటున్నాడు? ఏంటి సార్ ఈ బైనామియల్ థీరం అంటే? ప్రస్తుతానికి అంత డీప్గా వెళ్ళట్లేను, కానీ ఎప్పుడైనా సపరేట్ వీడియోలో నేను బైనామియల్ థీరం ఫర్ మ్యాట్రిసెస్ అనేది చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. మీకు ఇన్ డీటెయిల్డ్గా ఈ టాపిక్ గురించిన డిస్కషన్ కావాలి అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా కావాలి అంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీద చాలాసార్లు మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్లో వాడు క్వశ్చన్ అడిగాడు. చాలా సింపుల్గా చెప్తాను. బైనామియల్ థీరం నాకు ఒకటి చెప్పండి అమ్మా, 1+x హోల్ పవర్ n ఉంటే దీనికి బైనామియల్ థీరం ఎక్స్పాన్షన్ ఏమవుతుంది? 1+nc1 x పవర్ 1 ప్లస్ nc2 x² ప్లస్ nc3 x పవర్ 3 అలా అలా ఎక్కడ వరకు ఉంటుంది? అది ncn x పవర్ n వరకు ఉంటుంది. అఫ్కోర్స్ ncr అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్, అది మనకు తెలిసిందే. సార్ ఏంటి సార్ మరి ఇప్పుడు దీన్ని మ్యాట్రిసెస్కి ఎట్లా అప్లై చేద్దాం సార్ అంటే, 1కి సిమిలారిటీలో మ్యాట్రిసెస్లో ఏమొస్తుంది? 1 అంటే యూనిట్ నెంబర్, అంటే యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏమొస్తుంది మనకు? I. అలాగే ఎక్స్ అనేది ఒక మ్యాట్రిక్స్, ఫలానా మ్యాట్రిక్స్ P అనుకుందాం. I+P హోల్ పవర్ n కనుక ఉంటే నాకు దానికి బైనామియల్ ఎక్స్పాన్షన్ ఈ మ్యాట్రిసెస్కి, P అనేది ఒక మ్యాట్రిసెస్కి బైనామియల్ ఎక్స్పాన్షన్ ఎలా అప్లై చేయాలంటే, ఇక్కడ 1 వచ్చింది కదా, 1 అంటే ఏంది? I ప్లస్ nc1 అంటే nc1 ఒక నెంబర్ని మల్టిప్లై చేయొచ్చు మ్యాట్రిక్స్కి, x పవర్ 1 అంటే p పవర్ 1 మ్యాట్రిక్స్ పవర్ 1 ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది nc2 ఒక నెంబర్ ఇంటూ x² అంటే pకి మ్యాట్రిక్స్కి స్క్వేర్, అలాగే ఇక్కడ nc3 అనేది ఒక నెంబర్ ఇంటూ మ్యాట్రిక్స్ x³ అంటే ఏంది? p మ్యాట్రిక్స్ యొక్క క్యూబ్ ప్లస్ అలా అలా ఎక్కడి వరకు వస్తుంది నాకు? ncn ఇంటూ x పవర్ n అంటే pకి పవర్ n వస్తుంది. ఇది నాకు బైనామియల్ థీరం ఫర్ మ్యాట్రిసెస్. అయితే అఫ్కోర్స్ మరి ఏంటి సార్ దీనికి ఎట్లా అప్లై చేస్తామంటే చాలా సింపుల్. ఇప్పుడు ఏంటంటే నాకు ఏ పవర్ 2012 ఉంది భయ్యా. ఏ పవర్ 2012ని నేను ఏదో కట్ చేసి I ప్లస్ ఫలానా మ్యాట్రిక్స్ P హోల్ పవర్ అఫ్కోర్స్ 2012 లాగా రాసుకోగలుగుతానా? అంటే ఏంది? ఈ క్యాపిటల్ ఏ అనే మ్యాట్రిక్స్ని I+P అనే మ్యాట్రిక్స్ లాగా నేను స్ప్లిట్ చేసుకోగలుగుతాను. చాలా సింపుల్. ఏ అనే ఒక మ్యాట్రిక్స్ అంటే ఏంటి? నాకు 3 -4 1 -1
అంటే 3 మైనస్ 4 1 మైనస్ 1 ఒక అనే మ్యాట్రిక్స్ నేను ఎలా రాసుకోవాలి భయ్యా? ఐ ప్లస్ పి. ఐ అంటే ఏంది? 1 0 0 1 ప్లస్ ఫలానా మ్యాట్రిక్స్ అంటే ఇది ప్లస్ ఇది చేస్తే ఇది రావాలి. నాకు ఇది రావాలంటే ఆల్రెడీ 1 వెళ్ళిపోయింది. సో నాకు ఎంత ఉంటే మొత్తం టోటల్గా 3 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. కోర్స్ ఇక్కడ -4 రావాలి, ఓన్లీ 0 ఉంది. అంటే కోర్స్ ఎంత రావాలి నాకు ఇక్కడ? -4. ఎందుకు 0 ప్లస్ -4 అంటే -4. సేమ్ అలాగే ఇక్కడ 0 ఉంది అంటే నాకు 1 రావాలి. అంటే ఇది ఎంత అయి ఉండాలి? 1. ఎందుకు 0 ప్లస్ 1 అంటే 1. ఇక్కడ -1 ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ నేను ఎంత తీసుకుంటే ఈ సమ్ చేస్తే -1 వస్తుంది. కోర్స్ -2. ఎందుకు 1 -2 ఎంత వస్తుంది? -1. అంటే నేను ఇలా రాసుకోవచ్చా లేదా? వచ్చేసింది కదా. ఇది ఏ అనుకుంటే ఇది ఐ. కోర్స్ మనకు తెలుసు 1 0 0 1 అనేది ఐ. ఇది ఒక మ్యాట్రిక్స్ పి. అంటే నేను ఏ అనే మ్యాట్రిక్స్ని ఐ ప్లస్ పి లాగా రాసుకున్నాను. అంటే దాని అర్థం ఏంది? a/2012 కనుక నాకు కావాలంటే నేనేం చేయాలి? ఐ ప్లస్ పి హోల్ పవర్ 2012 తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ బాక్స్ కనుక వచ్చి చూసినట్టయితే బైనామియల్ థీరం ఫర్ మ్యాట్రిసెస్ కనుక అప్లై చేస్తే ఇక్కడ నాకేంటి? ఎన్ అంటే ఎంత వస్తుంది నాకు? 2012. అయితే నేను బైనామియల్ థీరం అప్లై చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ ఐ ప్లస్ NC1 అంటే ఎంత? 2012 C1 P/1 అలాగే ఎంత? 2012 C2 P². అలా ఎక్కడి వరకు వస్తుంది నాకు ఎక్స్పాన్షను? 2012 C2012 ఫుల్ వరకు వచ్చి P పవర్ ఎంత రావాలి? ఈ 2000 ఇక్కడ ఎంత వస్తే అంత వస్తుంది. సో P/2012. కోర్స్ మీకు ఇప్పుడు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏంటి సార్ మీరు 2012 కనిపెట్టడం కష్టమన్నారు, ఏదేదో చేశారు, ఈ తిరిగి చూస్తేనేమో P/1 P² P³ P/4 ఇలా P/2012 వరకు అన్నీ కనిపెట్టమని వస్తుంది. ఏంటి సార్ మరి ఇవన్నీ ఎలా కనిపెడతామో? ఇంత టైం ఎక్కడుంది మనకంటే? కోర్స్ భయ్యా ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మన లైఫ్ని ఈజీ చేసేది ఏంటంటే ప్యాటర్న్ రికగ్నిషన్. ఏంటి ప్యాటర్న్ రికగ్నిషన్ అంటే ఈ మ్యాట్రిక్స్ P తీసుకుందాం భయ్యా. P తీసుకొని P² P³ కనిపెట్టి ఏమైనా ప్యాటర్న్ వస్తుందేమో కనిపెట్టడానికి ట్రై చేద్దాం. ఈ హయ్యర్ పవర్స్ అన్నీ కూడా చాలాసార్లు మనకు మ్యాట్రిసెస్లో ప్యాటర్న్ రికగ్నిషన్ తోటి చేయొస్తుంది. ఏంటది? ఇక్కడ P బై ద వే P ఎంత? P అంటే ఈ మ్యాట్రిక్స్ P 2 -4 1 -2. సో P అనే మ్యాట్రిక్స్ ఏంది? 2 -4 1 -2. P/1 వచ్చింది నాకు. P² కనిపెట్టడానికి ట్రై చేద్దాం. P² ఎంత వస్తుంది నాకు? P² అంటే 2 -4 1 -2 ఇంటూ 2 -4 1 -2 మల్టిప్లై చేస్తే ఎంత? ఇది ఈ రో ఈ కాలం అంటే 2 × 2 ఎంత? 4 4 -4 × 1 ఎంత? -4. సో ఎంత వస్తుంది? 2 × 2 4 4 -4 అంటే ఎంత వస్తుంది? 0. 2 × -4 -8 -4 × -2 +8. సో -8 + 8 ఎంత? 0. 1 × 2 2 -2 × 1 -2 2 -2 ఎంత? 0. 1 × -4 -4 -2 × -2 +4 -4 +4 ఎంత? 0. కోర్స్ మీకు అర్థమై ఉంటుంది ఏమొచ్చింది. ఇది నల్ మ్యాట్రిక్స్ ఓ. నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంది? మనం సేమ్ మనకు నార్మల్ ఆల్జిబ్రా నెంబర్స్ ఆల్జిబ్రాలు ఏంటి? 0 × 2 0 × 3 0 × 4 ఏది మల్టిప్లై చేసినా 0 తోటి 0నే వస్తుంది కదా. అలాగే ఈ నల్ మ్యాట్రిక్స్ తోటి ఏ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేసినా నాకు నల్ మ్యాట్రిక్సే వస్తుంది. అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ P³ కనిపెట్టాలి. ఎలా కనిపెడతాము? P² × P కదా. కానీ P² ఏమొచ్చింది నాకు? నల్ మ్యాట్రిక్స్ ఓ ఇంటూ P అంటే ఎంత? ఓ నల్ మ్యాట్రిక్స్. అలా నాకు ఏమొస్తుంది? P/4 కూడా ఓనే వస్తుంది, P/5 కూడా ఓనే వస్తుంది అంటే నల్ మ్యాట్రిక్స్. అలా నాకు P/2012 వరకు ఏం తీసుకున్నా కానీ నాకు ఓనే వస్తుంది. ఏంటి సార్ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే కోర్స్ మనం కనిపెట్టాల్సింది ఏంటి? నేను కనిపెట్టాల్సింది ఈ రెడ్ బాక్స్లో ఉన్నది ఏదైతే ఉందో అది నేను కనిపెట్టాలి. కోర్స్ నాకు ఏమర్థమవుతుంది? P/1 నాకు తెలుసు P² ఎంత అయింది భయ్యా? ఇక్కడ కనిపెట్టి చూసాం. P² ఎంత అయింది నాకు? నల్ మ్యాట్రిక్స్ ఓ. సో P² నల్ మ్యాట్రిక్స్ కాబట్టి ఈ టర్మ్ అంతా నల్ మ్యాట్రిక్స్. P³ కూడా ఇక్కడ చూడండి P³ కూడా నల్ మ్యాట్రిక్స్ కదా. అలాగే ఇక్కడ పక్కన అన్నీ నల్ మ్యాట్రిక్స్
పీ పవర్ 2012 కూడా నల్ మ్యాట్రిక్స్, ఇవన్నీ కూడా నల్ మ్యాట్రిక్స్, అంటే లైక్ జీరోస్ ఇన్ ఆల్జిబ్రా. సో అంటే ఏంది, మనకు మిగిలిందంతా ఇవన్నీ నల్ మ్యాట్రిక్స్లు అయిపోయి నాకు మిగిలిన టర్మ్ ఏమొస్తుందంటే I ప్లస్ 2012 C1 పీ పవర్ 1 ఇదే వస్తుంది నాకు. అంటే ఇదే నా ఆన్సర్. అంటే నాకేమర్థమైందంటే ఇక్కడ నుంచి LHS ఏ పవర్ 2012 కనుక తీసుకుంటే నాకు ఫైనల్గా ఏమొస్తుందంటే I ప్లస్ 2012 C1 P1 అంటే I ప్లస్ 2012 C1 P పవర్ 1. అఫ్ కోర్స్ మనకి తెలిసిందే ఏంటది. అఫ్ కోర్స్ నేను మళ్ళీ చెప్తాను, NCR ఫార్ములా ఏంటి, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. సేమ్ అదేవిధంగా NC1 కనుక తీసుకుంటే మీకు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. బేసికల్గా ఇది ఎంత వస్తుంది అంటే n వస్తుంది. అంటే 2012 C1 అంటే సింప్లీ 2012. ఎంతిది I ప్లస్ 2012 ఇంటూ P. I అంటే ఎంత నాకు 1001 ప్లస్ 2012 ఇంటూ P అంటే ఎంత వచ్చింది భయ్యా నాకు 2 మైనస్ 4 1 మైనస్ 2 2 మైనస్ 4 1 మైనస్ 2. నాకు ఇది సమ్మేషన్ కనుక చేస్తే ఎంత వస్తుంది నాకు చూడండి. ఒకటి అబ్జర్వ్ చేశారా, 1 1 2 మైనస్ 2. సో నాకు ఏం ఐడియా వచ్చిందంటే నాకు ట్రేసే కదా కనిపెట్టాల్సింది. ట్రేసే కనిపెట్టాలంటే నాకు ఏం కావాలి, డయాగ్నల్ ఎలిమెంట్సే కావాలి. సో ఏంటంటే 1 ప్లస్ 2012 ఇంటూ 2. సో 2012 ఇంటూ 2 ఇదేదో వస్తుంది, నాకు సంబంధం లేదు, ఎందుకంటే నాకు డయాగ్నల్ ఎలిమెంట్సే కావాలి కాబట్టి. 0 ఇది కూడా నాకు అనవసరము, ఎందుకంటే ఇది కూడా డయాగ్నల్ ఎలిమెంట్స్ కాదు. డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే తెలుసు కదా, ఇలా క్రాస్కి వస్తాయి. సో ఇది నాకు కావాలి. అంటే ఏంది 1 ప్లస్ 2012 ఇంటూ మైనస్ 2. సో 2012 ఇంటూ మైనస్ 2 ఇలా వచ్చింది నాకు. ఏంటి నాకు ఇది మొత్తం లెఫ్ట్ సైడ్లో వచ్చింది 2012. అంటే నాకు ఏ పవర్ 2012 అంటే నాకు వచ్చింది ఏ పవర్ 2012. వాడేమడుగుతున్నాడు, దీనికి ట్రేస్ ఎంత అవుతుంది బాబు అంటున్నాడు. అంటే ఏంది, దీని ట్రేస్ కనిపెట్టాలి. అంటే ఏంది దాని అర్థము, ట్రేస్ అంటే ఏంది, ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ని తీసుకొని నేను యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది నాకు 1 ప్లస్ 2012 ఇంటూ 2 ప్లస్ 1 ప్లస్ ఇది యాడ్ చేయాలి. అంటే 1 ప్లస్ 2012 ఇంటూ మైనస్ 2. ఇది క్యాన్సిల్ అవుతున్నాయి కదా, అంటే 1 ప్లస్ 1 ఎంత నాకు 2. సో ఆన్సర్ ఎంత నాకు 2. అంటే ఈ పెద్ద మ్యాట్రిక్స్ ఈ యొక్క ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందంటే నాకు 2 వచ్చింది. అయితే ఈ మ్యాట్రిక్స్ క్వశ్చన్ నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు అంటే, ఈ మ్యాట్రిక్స్ చాలా పెద్ద పవర్ ఇచ్చినప్పుడు దానికి రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద టెక్నిక్ ఏంటంటే బైనామియల్ థీరమ్ని ఎలా అప్లై చేయాలి. మ్యాట్రిసెస్లో బైనామియల్ థీరం అప్లై చేయాలంటే రెండు నెంబర్స్కి ఎట్లయితే బైనామియల్ థీరం అప్లై చేస్తామో సేమ్ అలాగే రెండు మ్యాట్రిసెస్కి బైనామియల్ థీరం అప్లై చేయాలంటే అవి కమ్యూట్ అవ్వాలి. ఆ కాన్సెప్ట్ సపరేట్ కాన్సెప్ట్. మీరు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను సపరేట్గా ఆ కాన్సెప్ట్ చెప్తాను. బైనామియల్ థీరం ఫర్ మ్యాట్రిసెస్ అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఐ విల్ సీ యూ గైస్.